లో లేని సెషన్, ఎక్కడ కూడా జరగని సెషన్, కానీ మనం ఎస్పెషల్లీ నల్గొండ ఆర్సిటీలో ఇలాంటి సెషన్స్ అనేవి పెట్టించడం జరుగుతుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఈ కాస్త సేపు కాన్సన్ట్రేషన్గా సార్ ఏం చెప్తున్నాడో విని ఆ హెల్త్ టిప్స్ని మరొకరికి చెప్పడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. సార్ వారి మాటల్లో మీకు హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. వినండి. డాక్టర్ సార్ గారు మీ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోండి. అందరికీ నమస్కారం. ఓకే, చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. ఆర్సిటీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఎక్కడ వారమో ఏ ఊరి వారమో కానీ ఈ ఆర్సిటీ ద్వారా మనందరం కూడా కలుసుకున్నాం. అవునా? రైట్. ఆర్సిటీకి మనందరం కూడా ఒకసారి క్లాప్స్ కొడదాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన ఆర్సిటీ డైరెక్టర్ రఘుపతి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత మన నాయక్ సార్ గారికి, ఇన్ఛార్జ్ సార్ గారికి, మరి మీకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను మీ మధ్యలోకి ఎందుకు వచ్చానంటే, నిజంగా ఈరోజు మనం ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులలో మనం గమనించినట్లయితే ఏదో ఒక రకమైన సమస్యతో బాధపడుతూ ఉన్నాం. పుట్టిన పిల్లవాడి కానించి 100 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడాను అనేక రకాల సమస్యలతోటి మనం బాధపడుతున్నాం. ఓకే, సో ఈ బాధలు కామన్గా మనం వైద్యపరంగా మాట్లాడుకున్నప్పుడు 2 రకాల సమస్యలు. ఒకటి రోగాలు, రెండోది రుగ్మతలు. రోగాలు అనంటే మామూలుగా కాలానుగుణంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగాలు. అంటే ఎండాకాలం పోయి వానాకాలం వచ్చినప్పుడు, వానాకాలం పోయి చలికాలం వచ్చినప్పుడు, ఇలా కాలం మారుతున్నప్పుడు వచ్చేయే రోగాలు. ఈ క్రమేణలో వచ్చేటటువంటి కొన్ని రకాల పేర్లు: కలరా, డెంగ్యూ, మలేరియా, ఓకే, కరోనా, ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 100 రకాల రోగాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు మనం చదువుకున్నప్పుడు పుస్తకాల్లో రోగాలు వచ్చినాయి అనంటే చాలామంది ఊళ్ళలో చనిపోయేవాళ్ళు. 50ల సంఖ్యలో, 10 సంఖ్యలో, 100ల సంఖ్యలో, 1000 సంఖ్యలో కూడా చనిపోయేవాళ్ళు. మన కరోనా వచ్చినప్పుడు ఏమైంది? లక్షల సంఖ్యలో చనిపోయారు. అంటే ఇది ఒక రోగం అనేది ఒకప్పుడు మెడిసిన్ లేక చనిపోయారు, కానీ ఈరోజు మెడిసిన్ ఉంది, కానీ ఈరోజు వాటికి పెద్దగా భయపడట్లేదు. ఇప్పుడు కరోనా వచ్చిందని అన్నారు అనుకో, మనం భయపడతామా? ఎందుకు లైట్గా తీసుకుంటాం, ఎందుకంటే మనకి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి. కానీ ఒకప్పుడు లేనటువంటి రుగ్మతలు ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. ఏంటి ఆ రుగ్మతలు అని మనం చూసుకున్నట్లయితే, మనం ఇప్పుడు చెప్పుకున్న డిజార్డర్స్ అంటాం ఇంగ్లీష్లో వాటిని. షుగర్. నేను కష్టపడే రోజు నాకు కూడలేదు తినడానికి. ఈరోజు నాకు 10 ఎకరాల భూమి ఉంది, ఒక మంచి బిల్డింగ్ ఉంది, నా పిల్లలు అందరూ సెటిల్ అయ్యారు, మంచిగా తిందాము అనుకునేసరికి నాకు షుగర్ వచ్చి నేను తినలేకపోతున్నాను సార్ అని చెప్పింది. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి? సరైనటువంటి అవగాహన లేక, ఓకేనా? సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రుగ్మతలకి బాధపడి ఈరోజు బక్కగా ఉన్న వాళ్ళు బక్కగానే ఉండిపోతున్నారు, లావయ్యే వాళ్ళు లావైపోతూ ఉంటారు. ఇది ఒక రకమైన రుగ్మత. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రుగ్మత అనేది వ్యాధి కాదు. రుగ్మత ఏంటిది? వ్యాధి కాదు. ఇట్స్ జస్ట్ డిజార్డర్. డిజార్డర్. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇక్కడ ఆర్డర్లో కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు? ఆర్డర్లో కూర్చున్నారు. మీరు కొంచెం ఇటు జరగండి, ఒక్కరే జరగండి కొంచెం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆర్డర్ తప్పాడు అంటే డిజార్డర్లో ఉన్నాడు ఆయన. మీరు ఇటు రండి. ఇప్పుడు ఏమైపోయింది? ఆర్డర్లోకి వచ్చేసింది. దట్స్ ఆల్ ద రోగం. అంటే డిజార్డర్లో ఉన్న రోగాన్ని ఏం చేయాలి? ఆర్డర్లో పెట్టాలి, అంతే. దట్స్ ఆల్. దానికి గాను కొన్ని రకాల ఆహార నియమాలు, ఎక్సర్సైజెస్, వీటిని ఫాలోఅప్ చేసుకుంటే చాలు. జీవితకాలం మందులు వాడాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు. సో సింపుల్గా ఇప్పుడు మా సార్లందరినీ కూడా మీరు వెల్కమ్ చేశారా? ఎలా చేశారు? కొట్టండి ఒకసారి మళ్ళా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ర్యాండమ్గా ఇస్తాను, చూసుకుంటూ వెనక్కి పంపిస్తూ ఉండండి. రైట్. అన్నమాట దాదాపు గత 12 సంవత్సరాలుగా ఈ వైద్య విధానంలో నేను తరఫీ తీసుకొని రీసెంట్గా శ్రీలంకలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కంప్లీట్ చేశాను. సో చేసేసి దాదాపుగా ఒక 25 కోర్సులు కంప్లీట్ చేశాను నేను. సో భారతదేశంలో ప్రాచీన వైద్య విధానాల్లో 200 రకాల కోర్సుల్లో నేను 25 కోర్సులు కంప్లీట్ చేశాను. ఓకే, సో అందులో మన ప్రాంతాల వారికి ఏం అవసరమో ఆ వైద్యం కంప్లీట్ చేసి నేను గత 12 నుంచి 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో నా యొక్క సేవలు అందిస్తున్నాను. సో అందులో భాగంగా ఇది ఒక థెరపీ అనమాట. ఓకే, రైట్. దేవుడు చాలా గొప్పవాడు.
వాటిని మన అరికాలకి కనెక్షన్ ఇచ్చేసాడు, వాటిని మన ఫేస్కి కనెక్షన్ ఇచ్చేసాడు, వాటిని మన చెవులకి కనెక్షన్ ఇచ్చేసాడు. మరి గొప్పవాడా కదా? ఒకసారి క్లాప్స్ కొట్టండి మరి దేవుడికి అందరూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో గమనిస్తున్నారుగా? రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయా? పేర్లు చూస్తున్నారు అందరూ? కనిపిస్తున్నాయిగా? రైట్, అంటే మన తల నుంచి అరికాల వరకు మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, చలికాలం వచ్చింది. ఏ కాలం వచ్చింది? చక్కగా పొద్దున్నే లేసారు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనందరి మధ్యలో మంట వేశారు, కట్టెలు పెట్టి మంట పెట్టారు. మనందరం ఏం చేస్తాం ఇప్పుడు? చలి కాపుకుంటాం. ఒళ్ళు కాపుకుంటామా, చేతులు కాపుకుంటామా? అరికాళ్ళు, అరిచేతులు ఆ అరిచేతులు పిక్చర్లో గమనిస్తున్నారు కాబట్టి ఈ ప్రెషర్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, కనెక్టెడ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ కనెక్టెడ్ పాయింట్స్ ద్వారా ఆ హీట్, ఆ వేడి అనేటటువంటి ఎనర్జీ బాడీ కలెక్ట్ చేసుకొని మన శరీరాన్ని వామ్తో అంటే వేడిగా ఉంచుతుంది. అప్పుడు మనకు ఆ చలి నుండి మన శరీరాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట. సో ఇది ద బిహైండ్ ఆఫ్ ద సీక్రెట్. ఓకే, మరి ఈ రహస్యాన్ని బట్టి మన శరీరాన్ని మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనం ఈ పిక్చర్లో చూసినట్లయితే జనరల్గా మీకు ఈ సబ్జెక్ట్ గురించి తెలియదు కాబట్టి, క్యాజువల్గా ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి, సో కొన్ని రకాల డిజార్డర్స్ చెప్పుకుందాం. అందులో తలనొప్పి, మెడ నొప్పి, నడువు నొప్పి, మోకాల నొప్పులు. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పుడు మనం? తలనొప్పి, మెడ నొప్పి, నడువు నొప్పి, మోకాల నొప్పులు. ఒక 4 విషయాలు చెప్పుకున్నాం. ఓకేనా? రైట్, ఈ 4 కూడా ఇక్కడే ఉన్నాయి కనెక్షన్లు. ఎక్కడున్నాయి? మన చేతిలోనే కనెక్షన్లు ఉన్నాయి. ఓకే, ఒకసారి గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది తల భాగము, ఇది మెదడు. ఓకేనండి, ఇది తల, ఇది మెదడు. రైట్, కొంచెం కిందికి వస్తే ఇది మెడ నరాలు. ఓకేనా? ఇక్కడ ఇదంతా కూడా ఇది గొంతు, ఇది మెడ, వెనక భాగం, ముందు భాగం కనెక్షన్స్ ఉంటాయి. ఇలా కిందికి వస్తే ఈ నుంచి ఇక్కడ వరకు నడుము భాగం ఉంటుంది. ఈ పిక్చర్లో మనకి రాలేదు, బట్ ఇక్కడ ఉంటుంది. తర్వాత మనం కొంచెం ఇక్కడ పైకి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే కన్నులు, చెవులు, ఓకే, తర్వాత ఇవి జలుబు చేసేటటువంటి ముక్కులో పాయింట్స్, ఓకే, మన బ్రెయిన్కి సంబంధించిన కొన్ని కనెక్టెడ్ పాయింట్స్. ఇక్కడ వీటి గురించి మనం 2 విషయాలు తెలుసుకుందాం. ఓకే, రైట్. ఫస్ట్ అందరికి అన్ని ఫింగర్స్ ఉన్నాయి అందరికి? అరే షూర్, చూడండి ఒకసారి. రైటా? ఓకే, రైట్, డన్. పక్కన చూడండి, నూనెలో ఉన్నాయా? రైట్, ఓకే, రైట్. ఇప్పుడు